అందరికీ నమస్కారం. మనం రోజు రాజ్యాంగ విషయాలు చర్చించుకుంటున్నాం. అయితే ఈరోజు మీకు రాజకీయాలకు సంబంధించి ఒక తమాషా విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. మనకు తెలుసు, రాజకీయ నాయకులు రాజకీయం ప్రారంభించాలంటే లేదా ఒక రాజకీయ పార్టీ ప్రారంభించాలంటే కొన్ని రంగులు సెలెక్ట్ చేస్తారు, కొన్ని బొమ్మలు కూడా సెలెక్ట్ చేస్తారు. అట్లాగే కొన్ని స్లోగన్స్, జనాలను ఆకర్షించే నినాదాలు కూడా సేకరిస్తారు. ఆ తరువాత ఒక్కొక్క ఉద్యమానికి ఒక్కొక్క రకమైన వేషం వేస్తారు. ఒకసారి నీలం రంగు కండవాలు వేస్తారు, ఒకసారి ఆకుపచ్చ రంగు కండవాలు వేస్తారు, మరొకసారి మరొక రంగు కండువాలు వేస్తారు. కూడా అనేక మంది రాజకీయ నాయకులు అనేకమైనటువంటి ఆశయాలను ప్రవచిస్తూ ప్రజల ముందుకు వస్తారు. ఏ ఆశయానికి ఆకర్షితులైన వాళ్ళు ఆ పార్టీకి, ఆ నాయకుడికి అనుసంధానం అవుతారు. నాయకులు చెప్తారు, మనమందరం కలిసి నడుద్దాం, నేను మీ తోటి కార్యకర్తని, నాయకుడిని కాదు, మీకోసం నా ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను పోరాడతాను, మీ శ్రేయస్సే నా ధ్యేయం, మనందరం కలిసి నడుద్దాం, చెయ్యి చెయ్యి కలిపి నడుద్దాం, భుజం భుజం కలిపి పనిచేద్దాం, అనుకున్నది సాధిద్దాం, రండి కదిలి రండి అంటూ జనాన్ని ఆకర్షించి వెంట తీసుకొని వెళతారు. ఇందులో కొందరు అనుకున్నది సాధిస్తారు కూడా. సాధించిన తర్వాత ఏం చేస్తారో మనకు తెలుసు. సొంతానికే కావలసినంత సంపాదించుకుంటారు. తర్వాత ఈ పార్టీ లేదా ఈ ఉద్యమ ప్రస్థానంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. కోల్పోతే వారినేమి వీరు అంతటితోటి విస్మరించరు. గుర్తొచ్చినప్పుడల్లా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటారు. అలాగని వారిని పణంగా పెట్టకుండా ఉండరు. ఇవాళ మనం రైతులను చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 కోటి మంది రైతులు బహుశా ఆత్మహత్య చేసుకుని ఉంటారు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే గత 30 సంవత్సరాలలో నా అంచనా ప్రకారం ఒక 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాయకులందరి కోసం, వారి కోసం కన్నీరు కారుస్తూనే ఉంటారు, వారి కోసం కృషి చేస్తూనే ఉంటారు. కానీ ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి. అట్లాగే ఏ ఉద్యమం తీసుకున్నా సరే, ఎవరికి మనకు పనికొస్తారు అనుకుంటే వారిని ఒక సమూహంగా చేసి, ఒక పోరాట సన్నద్ధుల్ని చేసి, ఆ పోరాటంలో కొంతమంది అమరులవుతారు. అమరులకి ఎప్పుడు కూడా నివాళులు అర్పిస్తూనే ఉంటారు, వెక్కి వెక్కి ఏడుస్తూ. ఈ విషయాన్ని ఒక ఇంగ్లీష్ రచయిత ఒక చక్కటి 1 పేజీ పోయిటరీలో చక్కగా చెప్పాడు. ఆ విషయం మీ దృష్టికి తెద్దామని ఈరోజు ప్రారంభించాను. నేను చెప్పిన ఆ స్టోరీని, నాయకులు ఏం చేస్తారు అనే కథను దృష్టిలో ఉంచుకొని మీరు ఈయన రాసినటువంటి పోయిటరీని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో 2 ఉంటారు, వాల్రస్ అండ్ కార్పెంటర్. మన దేశ నాయకులు అందరూ వాల్రస్ అండ్ కార్పెంటర్లే. వీరేం చేస్తున్నారో చూద్దాం. స్లోగన్లు ఇస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, రకరకాల డ్రెస్సులు వేసుకొని, రకరకాల టోపీలు పెట్టుకొని, రకరకాల జెండాలు పట్టుకొని, ఆహా ది సన్ వాజ్ షైనింగ్ ఆన్ ది సీ, సముద్రం మీద సూర్యుడు ధగధగా మెరిసిపోతున్నాడు పూర్తి శక్తితోటి. ఆ శక్తితోటి ఇసుకలు వేడెక్కినాయి, ఇసుక కూడా ధగధగా మెరిసిపోతూ ఉన్నది. ఇదంతా విచిత్రం. ఎందుకో తెలుసా? అది అర్ధరాత్రి పూట. పాపం చంద్రుడేమో బాధపడుతున్నాడు. ఏమిటి, సూర్యుడు వేళాపేళా లేకుండా వచ్చి చక్కటి వాతావరణాన్ని పాడు చేస్తున్నాడు అని సూర్యుడు బాధపడుతూ సల్కింగ్ ఫేస్ పెట్టి ఉండిపోయాడట చంద్రుడు. ఇది సూర్యుడికి తగిన పని కాదు, ఇట్ ఈస్ వెరీ రూడ్, రాత్రిపూట ఈయనకేం పని అని చంద్రుడు బాధపడుతున్నాడు. ఆకాశంలో ఎక్కడా మేఘాలు కనిపించటం లేదు. ఎందుకో తెలుసా? ఆకాశంలో మేఘాలు లేవు కాబట్టి. అలాగే పైన పక్షులు ఎగరటం లేదు. ఎందుకో తెలుసా? పక్షులు లేవు కాబట్టి. ఇలా ఒక అర్థం పర్థం లేని స్లోగన్లు ఇస్తూ, డ్యాన్సులు వేస్తూ ఆ సముద్రం వెంట వీళ్ళు నడిచిపోతూ ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళకి ఆయిస్టర్స్ అంటే బహుశా నత్తలు, పీతలు తినాలని కోరిక వచ్చి ఇలా రకరకాల వేషాలు వేసి ఉపన్యాసం ఇస్తూ ఆ సముద్రం వెంట నడుస్తూ ఉంటారు. అందులో వాల్రస్ అడుగుతాడు, ఏమిటి ఇసుకంతా ఇలా ఉంది, నడవటం చాలా కష్టంగా ఉంది, ఏమైనా ఒక 7 వీళ్ళని పెట్టి 7 మాపులు వాళ్ళ చేతికిస్తే ఒక 6 నెలల్లో ఇది మొత్తం తుడిచేస్తారంటావా అంటాడు. కార్పెంటర్ అంటాడు, ఏమో నాకైతే డౌటే అంటాడు. కమాన్ ఆయిస్టర్స్, కమాన్, మనం అందరం కలిసి బీచ్లో నడుద్దాం, మాతో కలిసి నడవండి, ఏ ప్లెజెంట్ టాక్, ఏ ప్లెజెంట్ వాక్, కమాన్ అని ఆ ఆయిస్టర్స్కి వీళ్ళు ఒక పిలుపునిస్తారు. అందులో ఒక పెద్ద ఆయిస్టరు తన గూడిలోనే ఉండి కళ్ళు తిప్పుకుంటూ వీళ్ళని అనుమానాస్పదంగా చూస్తూ, వీళ్ళ వెంట రాదు. కానీ ఒక 4 యంగ్ ఆయిస్టర్సు
ఇదేంటో తమాషా చూద్దామని వాల్రస్ అండ్ కార్పెంటర్స్ వెనక నడవడం మొదలుపెట్టారు. ఈ నలుగురిని చూసి మరొక నలుగురు మోర్ అండ్ మోర్ అనేక మంది తయారయ్యారు. అందులో కొన్ని బక్కవి, కొన్ని ఫ్యాట్గా ఉన్నవి, అన్నీ కలిసి వీళ్ళ వెనక నడుస్తూ ఉన్నాయి. ఓ యంగ్ ఆయిస్టర్స్, కోట్స్ అన్నీ మెరుస్తున్నాయి, షూస్ అన్నీ షైనింగ్ ఉన్నాయి. ఇది ఒక జోకు, ఎందుకంటే వాటికి కాళ్ళే లేవు కదా. అంటే ఈ ఫాలో అవుతున్నటువంటి ఫోక్ని ఎంటర్టైన్ చేయడం కోసం చెప్పే మాటలు. ఈ ఆయిస్టర్స్ పాపం అలలలో అలా తేలుకుంటూ వీళ్ళ వెంటనే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. వాల్రస్ అండ్ కార్పెంటర్ వీరు సుమారుగా 1 మైలు దూరం నడిచి ఒక ఎత్తుగా లేని ఒక రాయి మీద కూర్చున్నారు. ఉపన్యాసం చెప్పడం మొదలుపెట్టారు. ఆ వేదిక, అది వారికి వేదిక అనమాట. ది టైమ్ హ్యాస్ కమ్ టు టాక్ ఆఫ్ మెనీ థింగ్స్. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, రండి 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 అని అందరినీ దగ్గరికి పిలిచారు. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. షూస్ గురించి మాట్లాడుకోవాలి, సీలింగ్ వ్యాక్స్ గురించి మాట్లాడుకోవాలి, షిప్స్ గురించి మాట్లాడుకోవాలి, క్యాబేజీల గురించి మాట్లాడుకుందాం, రాజుల గురించి మాట్లాడుకుందాం. ఇలా అనేక విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఏమిటి? ఈ సముద్రం ఏంటి? బాయిలింగ్ హాట్గా ఉన్నది ఏమిటి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకుందాం రండి అని పిలిచారు. పాపం వచ్చిన ఆయిస్టర్స్లో ఒక లావుగా ఉన్న ఆయిస్టర్ అరిచిందట, కొద్దిగా ఆగండి, మాకు ఆయాసం వస్తోంది, నీళ్ళ నుంచి బయటకు వచ్చాం కదా అని పాపం రిక్వెస్ట్ చేస్తే ఓకే, యువర్ రిక్వెస్ట్ ఈజ్ గ్రాంటెడ్ అని వాల్రస్ అండ్ కార్పెంటర్ ఆ పెద్ద ఆయిస్టర్కి సమాధానం ఇచ్చారు. చెప్పి ఏం తొందర ఏం లేదు, తర్వాత మాట్లాడుకుందాం, మాకేం కావాలి, మాకల్లా ఒక రొట్టె ముక్క ఉంటే చాలు, ఏ పీస్ ఆఫ్ లోఫ్ ఒకటి ఉంటే చాలు, మాకు అక్కర్లేదు, అంత కాకపోతే కొద్దిగా చీజు దాని మీద పరుచుకోవటానికి, కొద్దిగా దాని మీద పెప్పర్ అండ్ వెనిగర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉంటే మనం భోజనం చేయటానికి మొదలెడదాం అనగానే ఒక ఆయిస్టర్ కొద్దిగా అనుమానించి, ఈ భోజనం చేసేది మమ్మల్ని కాదు కదా అంటుంది. మరి ఇంత మంచిగా మనం అందరం కలిసి వాక్ చేసిన తర్వాత దట్ విల్ బి ది వర్స్ట్ థింగ్ టు డూ, అలాంటి పని చేస్తామా మేము, అలాంటిది ఏం లేదు అని నచ్చ చెప్తారు. ఇంత దూరం మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మేబీ అలాంటి ట్రిక్ ప్లే చేస్తామా? ఇట్ ఈస్ ఎ షేమ్, అలాంటి పనులు మేము చెయ్యం, మీకోసమే అవసరమైతే మా శరీరాన్ని కోసిస్తాం, మా రక్తం ధారపోస్తాం అనగానే ఆయిస్టర్స్ అన్నీ ఫుల్లీ సాటిస్ఫైడ్. అప్పుడు కార్పెంటర్ అంటాడు, బ్రెడ్ మీద జామ్ వగైరా, బటర్ వగైరా పరచడం కూడా అయిపోయింది, చాలా థిక్గా పరిచయం, కానీ ఐ ఆమ్ వెరీ సారీ, మీకోసం నేను కన్నీళ్లు కారుస్తున్నాను అంటూ ఆ వచ్చిన ఆయిస్టర్స్లో నుంచి పెద్ద పెద్ద వాటిని సపరేట్ చేశాడు. అవి అనుకుంటే మన నుంచి లీడర్లను సపరేట్ చేస్తున్నారు, మనల్ని గుర్తించి అని అవి అనుకుంటూ ఉన్నాయి. విపరీతమైన ఎక్కి వేడుస్తూ, కన్నీళ్లు గార్చుకుంటూ, కన్నీటి ధారకి కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటూ ఒక్కొక్క దానిని తీసుకొని ఆయిస్టర్స్ని తినివేశారు. వాల్రస్ అండ్ కార్పెంటర్ తినేసి, ఇప్పుడు మనం సరదాగా ఇంటికి బయలుదేరదామా అని లేచి నిలబడ్డారు. లేచి నిలబడితే ఓకే అని సమాధానం చెప్పడానికి అక్కడ ఎవరూ లేరు. ఎందుకు అంటే వీళ్ళు దే హ్యావ్ ఈటెన్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ప్రతి ఒక్క ఆయిస్టర్ని తినేశారు. ఇది రాజకీయాలలో జరిగేటువంటి పరిస్థితి. ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. ఈయన అమెరికా పోయిట్ ఇంత చక్కగా భారతదేశ రాజకీయ ఉద్యమాల గతిని ఇంత చక్కగా వివరించాడు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసి ఆ పోయిటరీని మీ దృష్టికి తీసుకొద్దామని ఈ వీడియో చేశాను. ఒక్కసారి మీరు మీ ల్యాప్టాప్స్లో కానీ సెల్ ఫోన్లో కానీ వాల్రస్ అండ్ కార్పెంటర్ పోయం అని కనుక మీరు కొడితే ఇది మొత్తం మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి నా వీడియోలని షేర్ చేయండి, వాటి మీద కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి, వ్యాఖ్యానాలకి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. తదుపరి రాబోయే వీడియోలలో మనం తిరిగి రాజ్యాంగ అంశాలను చర్చిద్దాం. థ్యాంక్ యూ.